Hello viewers, welcome to Telugu Scit tutorials. This is CSS style programming. ఇంత మునుపు క్లాస్లో మనం ఫాంట్ కలర్ గురించి దానికి మునుపు సెషన్లో ఫాంట్ కలర్ గురించి, తర్వాత ఫాంట్ సైజు పిక్సెల్స్లోన, పాయింట్స్లో, ఎంఫెమెరల్ అని యూనిట్లో చూసాము. పాయింట్స్ అంటే 1.5 పిక్సెల్స్ అని, ఎంఫెమెరల్ యూనిట్ 1 EM ఈజ్ ఈక్వల్స్ టు 18 పిక్సెల్స్ అని. అవి క్లియర్గా ఒక్కొక్క దాని గురించి పిక్సెల్స్ పెడితే ఎంత వస్తుంది సైజు, పాయింట్స్ పెడితే ఎంత సైజు వస్తుంది, ఎంఫెమెరల్ యూనిట్ పెడితే ఎంత వస్తుంది అని చెప్పనేసి చూసాం. అది ఫాంట్ సైజు గురించి, ఫాంట్ కలర్ గురించి అయిపోయింది. ఈ క్లాస్లో ఫాంట్ ట్యాగ్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ Session-17 ఫాంట్ ట్యాగ్ ఫ్యామిలీ. ఫాంట్ ట్యాగ్ ఫ్యామిలీ అన్న వెంటనే మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన, లేదంటే MS వర్డ్ ఓపెన్ చేసిన, దాంట్లో ఫాంట్ ట్యాగ్ ఫ్యామిలీలో చాలా ఉంటాయి మనకు. టైమ్స్ న్యూ రోమన్ అని, ఈ విధంగా లూసిడా హ్యాండ్ రైటింగ్ అని, లేదా కన్సోలస్ అని, కొరియర్ అని, ఎలిఫెంట్ అని, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. ఇటువంటివి ఎన్నో చాలా ఉంటాయన్నమాట, లెక్కలేనని. ఇంకా మనకు సింబల్స్ కూడా ఉంటాయి, వెబ్డింగ్స్, వింగ్డింగ్స్ అని, ఆ విధంగా కూడా మనకు వస్తాయన్నమాట. సో వీటిని ప్రాక్టికల్గా ఇప్పుడు ప్రోగ్రామ్ రూపంలో ఎట్లా అని చెప్పనేసి మనం నోట్ ప్యాడ్ ఎడిటర్ తీసుకొని దాంట్లో చేసి చూస్తాం. ఫస్ట్ నోట్ ప్యాడ్ తీసుకొని ఫైల్లోకి వెళ్ళి యాజ్ యూజువల్గా ముందు క్లాసుల్లో చెప్పినట్లుగానే క్లిక్ సేవ్ యాజ్. ఇది డెస్క్టాప్లో CSS ఫోల్డర్లో ఫాంట్ ఫ్యామిలీ కాబట్టి ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పనేసి family.html అని సేవ్ చేస్తాను. ఫాంట్ family.html దేంట్లో డెస్క్టాప్ మీద CSS ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. క్లిక్ సేవ్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేనేం తీసుకుంటానంటే నార్మల్గా ప్రతిరోజు తీసుకున్నట్లే ప్రోగ్రామ్ ఆన్ కామెంట్ లైన్, ఇది ప్రోగ్రామ్ ఆన్ ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అని చెప్పి తీసుకుంటాం. ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఎన్నో ఉన్నాయి, లెక్కలేనని, కాబట్టి నేను ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అని చెప్పి నార్మల్గా తీసుకునేసి దీన్ని క్లోజ్ చేస్తాను. దీంట్లో ఫస్ట్ బేసిక్ ఎలిమెంట్ ఏంటంటే HTML టైప్ చేస్తాను. తర్వాత దీని కింద ఏంటంటే హెడ్ ప్రతిరోజు ప్రతిదీ ఎందుకు చెప్తారంటే ఈ నోట్ ప్యాడ్లో మాత్రం మనం చేసేటప్పుడు నోట్ ప్యాడ్ ఎడిటర్లో క్లియర్గా మనం కోడింగ్ ఎడ్ చేయాలా, లైన్ బై లైన్ అని చెప్పనేసి నేర్చుకున్నాం. తర్వాత మనము ఏవైతే UI ఇంటర్ఫేస్ టెక్నాలజీలోకి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు మనము ఎడిట్ ప్లేస్లో చేసి, ఎడిట్ ప్లేస్ అయిపోయిన తర్వాత యాటమ్ ఎడిటర్లోకి ఎంటర్ అవుతాం. అదే రియల్ టైం కూడా క్లాస్ చెప్తాను, మొత్తం తెలుగులో ఉంటుంది. అది చెప్పేటప్పుడు మాత్రం రియల్ టైంలో మనం ఏదైనా ఒక పేపాల్ కానీ లేదైనా పేటిఎం కానీ తీసుకొని, రెడ్ బస్సు లేదంటే ఏదో అవి బస్సు ఏదో ఒకటి తీసుకొని దాంట్లో రియల్ టైంగా మనం చేసేటప్పుడు ఒక వెబ్ పేజ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేటప్పుడు పూర్తిగా తెలుగులో, అక్కడక్కడ ఏదో ఒక ముక్క తప్ప ఇంగ్లీషు మొత్తం తెలుగులోనే చెప్తాం. అప్పుడు చూసుకోండి. కాకపోతే ఇక్కడ ఇది బిగినింగ్ HTML క్లాస్ కాబట్టి పూర్తిగా మనం ఏం చేస్తామంటే నోట్ ప్యాడ్లోని ఎలా టైప్ చేసేది అనేది క్లియర్గా లైన్ బై లైన్ చూస్తాం. మళ్ళీ అంత క్లియర్గా కాదు, మామూలుగా కోడ్ ఉంటుందన్నమాట. మధ్యలో మనం ఏదో అవసరమో అది పెట్టేసి అది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ కదా, దీన్ని కాపీ చేసి యాజ్ యూజువల్గా నేను ఏం చేస్తానంటే పేస్ట్ చేసేసి ఇప్పుడు నేను టైటిల్ క్లోజ్ చేసేస్తున్నాను. టైటిల్ క్లోజ్ చేసే మనకు ఫార్వర్డ్ స్లాష్ ఇది మర్చిపోకూడదు. అయిపోనిచ్చి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ స్టైల్ తీసుకోవాలి. స్టైల్ అనేది తర్వాత తీసుకున్నాం. ఇప్పుడు నేను హెడ్ క్లోజ్ చేసేస్తాను. హెడ్ క్లోజ్ చేసేసి బాడీ తీసుకుంటాను. బాడీ ట్యాగ్ తీసుకొని ఈ బాడీ ట్యాగ్ను క్లోజ్ చేస్తాను. HTML నార్మల్గానే క్లోజ్ చేసేస్తాను. దీస్ ఆర్ ద బేసిక్ ట్యాగ్స్ అని ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఈ బాడీ ట్యాగ్ లోపల మనం ఒక టెక్స్ట్ తీసుకోవాలి కదా, ఆ టెక్స్ట్ తీసుకుంటాను.
టెక్స్ట్ తీసుకునే మునుపు దీంట్లో ఏం పెట్టుకోవాలో మనం ఫాంట్ మీద కదా చేస్తున్నాము కాబట్టి ఫాంట్ అని చెప్పి అనేసి టైప్ చేసి ఫాంట్ క్లోజ్ చేసేస్తాం. ఫాంట్ క్లోజ్ చేసాను. విత్ ఇన్ ద ఫాంట్, ఈ ఫాంట్ లోపల మనకు కావాల్సిన టెక్స్ట్ ఏమేమి ఇంత మనం టైప్ చేసాము, స్కిట్ జాబ్స్ అని చెప్పనేసి చేసాం. స్కిట్ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేసి జాబ్స్ అని చేసాము. ఇక్కడ బ్రేక్ ఇచ్చేసేసి ఇది నెక్స్ట్ లైన్లో మనం ఇంకో టెక్స్ట్ తీసుకున్నాం. మన ఛానల్ పేరు తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్ అని చెప్పనేసి తీసుకున్నాను. సో ఇది యాక్చువల్గా. ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ సేవ్ చేసి ఈ ఫోల్డర్లోకి వెళ్ళేసి డెస్క్టాప్ మీద సిఎస్ఎస్ ఫోల్డర్లో ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ కదా నేమ్ ఇచ్చాము, ఫైల్ నేము ఫాంట్ ఫ్యామిలీ. రైట్ క్లిక్, ఓపెన్ విత్ క్లిక్ గూగుల్ క్రోమ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏమీ స్టైల్స్ ఇవ్వకుండా ఉండేటప్పుడు ఈ విధంగా ఉంది స్కిట్ సాఫ్ట్వేర్ జాబ్స్. ఇది ఒక ప్రత్యేకంగా మనం చూడాల్సింది, ఎందుకంటే ఇంతకుముందు సైజ్ ఇచ్చినప్పుడు సైజ్ పెరిగినాయి, పిక్సెల్స్ అన్నప్పుడు కానీ పాయింట్స్ అన్నప్పుడు కానీ ఈఎం ఇచ్చినప్పుడు సైజులు పెరిగాయి. ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ వీటి ఫార్మాటే మారిపోతుంది. ఇప్పుడు దీన్ని చూశారు కదా మీరు, దీన్ని చూసిన తర్వాత ఇప్పుడు చూస్తాం ఇక్కడికి వెళ్ళి స్టైల్స్ ఎక్కడ వల్ల హెడ్ లోపల టైటిల్ కింద ఫస్ట్ స్టైల్ అనేది టైప్ చేసి, స్టైల్ ఏంది టైప్ ఈజ్ టు డబుల్ కొటేషన్ TXT టెక్స్ట్ / CSS డబుల్ కొటేషన్ క్లోజ్ ట్యాగ్ క్లోజ్. మళ్ళీ ఈ స్టైల్ని కూడా క్లోజ్ చేసేస్తాం. స్టైల్ క్లోజ్ చేసేసి ఈ స్టైల్ లోపల మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫాంట్ తీసుకుంటాం. ఫాంట్కు మనము ఏమేమి ఇవ్వాలా అని చెప్పి తీసుకుంటాము. ఫాంట్ ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, మధ్యలో బిగినింగ్లో తీసుకున్నట్టే కలర్ తీసుకుంటాము. మీ ఇష్టం, కలర్ ఏదైనా తీసుకో. ఆరెంజ్ అని తీసుకుంటా ఉన్నాను. సెమీకోలన్, ఆరెంజ్ క్యాపిటల్ అనవసరం, స్మాల్ లెటరే, క్యాపిటల్ ఇస్తే రాదు, కంట్రోల్ S. నెక్స్ట్ ఎంత మునుపు తీసుకున్నట్టు ఫాంట్ సైజ్ తీసుకుంటాను. ఫాంట్ సైజ్ తీసుకునేటప్పుడు సైజు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను ఒక 25 EM అని చెప్పి తీసుకుంటాను. 1 EM ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని చెప్పాము, 18 పిక్సెల్స్ కదా. అప్పుడు 5 EM అంటే దేనికి వస్తుంది, 5 18 జార్ 90 పిక్సెల్స్ వస్తుంది. చాలా పెద్దది వచ్చినట్లే చూస్తాం. మళ్ళీ కావాల్సింటే తగ్గించుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఫాంట్ అయిపోయింది, ఫాంట్ సైజ్ అయిపోయింది. నౌ వీఆర్ కమింగ్ టు ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామో దానికి వస్తున్నాం. ఫ్యామిలీ, ఫాంట్ ఫ్యామిలీ కోలన్ ఇచ్చి ఫస్ట్ నేను వేరు వాటితో నేను చెక్ చేస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని డబుల్ కొటేషన్లో ఇచ్చి చూస్తాను. లూసీడా హ్యాండ్ రైటింగ్, హెచ్లో హెచ్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ అని చెప్పి ఇచ్చేసి సెమీకోలన్ డబుల్ కొటేషన్ క్లోజ్ చేసి తర్వాత సెమీకోలన్ ఇస్తాను. ఇప్పుడు కంట్రోల్ S. ఫస్ట్ దీన్ని ఏం చేస్తానంటే రిమూవ్ చేసి జస్ట్ కంట్రోల్ S చేసి ఆల్ ట్యాబ్లో పోయేసి దీన్ని ఒకసారి చెక్ చేస్తాం సైజ్. ఇది చాలా సైజ్ వచ్చింది చూడండి, ఎందుకంటే 5 అది కూడా 5 మామూలుగా పిక్సెల్స్లో ఇచ్చేస్తాను, లేకపోతే అప్పుడు ఈజీగా ఉంటుంది. 5 పిక్సెల్స్ అంటే చాలా చిన్నది వచ్చేస్తుంది. సేవ్ చేసి రన్ చేసి చూస్తాను, చాలా చిన్నది వస్తుంది, ఇంత చిన్నది వస్తుంది. ఇంతకంటే పెరగదు కాబట్టి 5 పిక్సెల్స్ వద్దు, ఒక 15 పిక్సెల్స్ ఇస్తాను. 15 కంట్రోల్ S ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. సో ఇది బాగానే ఉంది, ఈ సైజు బాగానే ఉంది ఉండండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి ఏదైతే ఫాంట్ ఫ్యామిలీ ఇంతకుముందు ఇచ్చానో ఆ ఫాంట్ ఫ్యామిలీని ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. ఫాంట్ ఫ్యామిలీ లూసిడా హ్యాండ్ రైటింగ్ అనేది స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవాలి, డబుల్ కొటేషన్లో ఇవ్వాలి. కంట్రోల్ S ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. చూడండి సైజ్ మారిపోయింది.
ఫార్మాట్ షేపే మారిపోయింది, దీని ఆకారం అంతా మారింది చూడండి. ఇది లూసిడా హ్యాండ్ రైటింగ్. దిస్ ఈజ్ లూసిడా హ్యాండ్ రైటింగ్. మనం ఒక పని చేస్తాం, దీన్ని కలర్స్ చేంజ్ చేసి చూస్తాం. ఆరెంజ్ కాకుండా సమ్ రెడ్ ఇస్తాం. రెడ్ ఇచ్చి Ctrl+S Alt ట్యాబ్లోకి వెళ్ళి ఇప్పుడు జస్ట్ రిఫ్రెష్ చేస్తాం. దిస్ ఈజ్ రెడ్, లూసిడా హ్యాండ్ రైటింగ్ ఓన్లీ, కాకపోతే రెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగలేదనుకుంటే గ్రీన్ ఇచ్చి చూస్తాను. గ్రీన్ ఇస్తాను. Ctrl+S Alt ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్. దిస్ ఈజ్ ఓకే. నౌ లూసిడా హ్యాండ్ రైటింగ్ అనేది చూసాం. లూసిడాలోనే మనకు డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. లూసిడా బ్రైట్ అని ఉంది. బ్రైట్, BRIGHT బ్రైట్. Ctrl+S Alt ట్యాబ్ రిఫ్రెష్. లూసిడా బ్రైట్ చూడండి. లూసిడా బ్రైట్ అనేది లూసిడా హ్యాండ్ రైటింగ్కి దీనికి పూర్తిగా డిఫరెంట్ ఫార్మాట్ అయిపోయింది చూడండి, వేరే ఫార్మాట్ వచ్చేసింది. అలాగే లూసిడాలోనే ఇంకా బ్రైట్ కాకుండా లూసిడా కన్సోల్ అని ఉంది, అది ఇచ్చి చూస్తాం. కన్సోల్, లూసిడా కన్సోల్. Ctrl+S Alt ట్యాబ్ రిఫ్రెష్ చేస్తాను. దెన్ లూసిడా కన్సోల్. దిస్ ఈజ్ లూసిడా కన్సోల్. దానికి లూసిడా హ్యాండ్ రైటింగ్కి, లూసిడా బ్రైట్కి, లూసిడా కన్సోల్కి డిఫరెంట్ ఉంది. అదేవిధంగా లూసిడా కన్సోల్ కాకుండా లూసిడాలోనే ఇంకా వేరు ఫార్మాట్ ఉంది. ఫ్యాక్స్ అని, ఫ్యాక్స్, లూసిడా ఫ్యాక్స్. Ctrl+S Alt ట్యాబ్ రిఫ్రెష్. చూడండి లూసిడా ఫ్యాక్స్. ఇది కలర్ కూడా కొద్దిగా చేంజ్ చేసి చూస్తాం కలర్. ఇది వచ్చేసి ఇప్పుడు నేను టొమాటో ఇచ్చి చూస్తే టొమాటో తీసుకుంటుందేమో చూస్తాను. Ctrl+S Alt ట్యాబ్ టొమాటో తీసుకుంటాను. దిస్ ఈజ్ టొమాటో కలర్. సో నెక్స్ట్ ఇప్పుడు లూసిడా ఫ్యాక్స్ కాకుండా లూసిడాలోనే సాన్స్ ఉంది. సాన్స్. Ctrl+S Alt ట్యాబ్ రిఫ్రెష్. దిస్ ఈజ్ సాన్స్. పెద్దగా చేంజ్ కనపడలేదు. లూసిడా సాన్స్ కాకుండా లూసిడాలోనే సాన్స్ టైప్ రైటింగ్ అని ఉంది. సాన్స్ టైపు రైటింగ్ పక్కన T క్యాపిటల్ లెటర్, టైపు మిగతా అంటే యాజ్ ఇట్ యూజువల్గానే టైప్ రైటింగ్. దీన్ని చెక్ చేస్తా. Ctrl+S Alt ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తా. పెద్ద చేంజ్ లేదు. సో టొమాటో కాకుండా నేను ఇక్కడ ఇండిగో అని ఇస్తాను. ఇండిగో. Alt ట్యాబ్ రిఫ్రెష్ చేస్తాను. దిస్ ఈజ్ ఇండిగో. బాగానే ఉంది, కాకపోతే సాన్స్ టైప్ రైటింగ్ ఉంది. సాన్స్ యూనికోడ్ ఉంది, అది ఎలా వస్తుందో చూద్దాం. లూసిడాలోనే యూనికోడ్, యూ క్యాపిటల్ లెటర్. Ctrl+S Alt ట్యాబ్. ప్రతి చేంజ్ చేసినప్పుడు ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్ వస్తుంది. దిస్ ఈజ్ యూనికోడ్. సమ్ వాట్ డిఫరెంట్గా ఉండాల. సో నేనేమి ఇచ్చానంటే ఇండిగో కాకుండా వైలెట్ ఇచ్చి చూస్తా. వైలెట్. Ctrl+S Alt ట్యాబ్ జస్ట్ రిఫ్రెష్. దిస్ ఈజ్ వైలెట్. డిమ్గా ఉంది, సో చేంజ్ చేస్తాను. వైలెట్, బ్లూ ఆర్ లైట్ గ్రీన్ ఇచ్చి చూస్తాను. లైట్ గ్రీన్. Ctrl+S Alt ట్యాబ్ లైట్ గ్రీన్. దిస్ ఈజ్ లైట్ గ్రీన్. సో చాలా డిమ్గా ఉంది. బ్లూ ఇచ్చేస్తాను. బ్లూ. Ctrl+S Alt ట్యాబ్ రిఫ్రెష్. దిస్ ఈజ్ ఓకే. ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఈ ఫాంట్ ఫ్యామిలీలో లూసిడా కాకుండా వేరే ఏమైనా ఇవ్వచ్చా అని అంటే ఎస్, ఎలిఫెంట్ అని ఉంది, అది ఇచ్చి చూస్తాం. ఎలిఫెంట్, ఈ క్యాపిటల్ లెటర్, LEPHANT, ఎలిఫెంట్.
ఇస్తే ఏమొస్తుందో చూస్తాం. ఆల్ ట్యాబ్. దిస్ ఈజ్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ లాగానే ఎలిఫెంట్ లెగ్ ఉంటుంది చూడండి, ఆ విధంగా ఉంది ఈ టెక్స్ట్. ఎలిఫెంట్కి ఎప్పుడైతే కలర్ మార్చామో ఈ బ్లూ లేకుండా రెడ్ అని ఇస్తాను, జస్ట్ చేంజ్ కోసం. ఆల్ ట్యాబ్. ఇప్పుడు చూడండి రెడ్. సో ఇంకా ఫాంట్ ఫ్యామిలీ అనేటివి నేను చెప్పాను చాలా ఉన్నాయి. ఇదే లెటర్స్ మారిపోవాలంటే చూడండి, వెబ్ డింగ్స్ జస్ట్ చేంజ్ చేస్తున్నా. కంట్రోల్-S ఆల్ ట్యాబ్ తీసి ఇవి ఇప్పుడు చూడండి చిత్రలేఖనం టైప్లో ఏవేవో ఈ విధంగా ఇవి డిఫరెంట్ షేప్స్, ఈ చైనా లిపి ఉన్నట్లుగా క్రాస్ మార్క్స్, టిక్ మార్క్స్, అవి క్వశ్చన్ మార్క్స్ ఇవంతా వచ్చేసాయి. అదే మనం ఇచ్చిన స్కిట్ సాఫ్ట్వేర్ జాబ్స్ తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ అనేది ఈ విధంగా మారిపోయింది. ఎందుకంటే వెబ్డింగ్స్ అని ఇచ్చాను నేను. అదే ఆ విధంగా ఫాంట్ ఫ్యామిలీ ఆ విధంగా ఉంది. అలా లేకుండా కన్సోలస్ అని ఇస్తాను. కన్సోలాస్ అని ఇచ్చి కంట్రోల్-S ఆల్ ట్యాబ్ చూడండి కన్సోలస్. మళ్ళీ ఇది కన్సోలస్ అంటే ఈ విధంగా ఉంటుంది. దీని కలర్ మనం చేంజ్ చేసుకున్నాం. ప్రతిసారి ఈ విధంగా మార్చినప్పుడు కలర్ చేంజ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఎల్లో ఇస్తాను. ఆల్ ట్యాబ్ రిఫ్రెష్. దిస్ ఈజ్ ఎల్లో. వైట్లో ఎల్లో సరిగ్గా కనపడాల. బ్యాక్గ్రౌండ్ కన్నా మనకు బ్లాక్ ఉంటే కనపడుతుంది కాబట్టి ఎల్లో వద్దు, గ్రీన్ ఇస్తాను. ఇచ్చేసి ఇక్కడ కన్సోలస్ బదులు కోపర్ అని పెడతాను. కోపర్ నాకు తెలీదు ఎలా వస్తుంది అనేది, చెక్ చేసి చూస్తాం. కోపర్. దిస్ ఈజ్ కోపర్. ఈ విధంగా ఫాంట్ ఫ్యామిలీలు చాలా ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అదేవిధంగా ఇంఫాక్ట్ అని కూడా ఇవ్వచ్చు. ఇంఫాక్ట్ IMPACT ఇంఫాక్ట్. కంట్రోల్-S ఆల్ ట్యాబ్. ఇప్పుడు ఎలా మారుతుందో చూస్తాం. ఇంఫాక్ట్. దిస్ ఈజ్ చూడండి ఇంఫాక్ట్. వైలెట్ ఇంటూ ఆరెంజ్, రెడ్ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది, ఇంకా బ్లూ అయిపోయింది. ఇంకా ఏదైనా కలర్ చేంజ్ ఇస్తాము చెప్పనేసి చూస్తాము. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఎవ్రీథింగ్ ఓవర్. ఇదే ఇండిగోనే బాగుంది, అదే మార్చేసి చూస్తాను. ఇండిగో. కంట్రోల్-S ఆల్ ట్యాబ్కి వెళ్ళి జస్ట్ చేంజ్ చేస్తాను. దిస్ ఈజ్ ఈ విధంగా ఫాంట్ ఫ్యామిలీలో నేను కొన్నే ఇచ్చాను. టైమ్స్ న్యూ రోమన్ ఏవేవో ఉన్నాయి, ఇంకా అవంతా కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇదేనండి, ఇంతే ఈ క్లాస్కి. ఇది ఫాంట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.